హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. వాట్ ఏ థ్రిల్లర్ ఆఫ్ ద కాంటెక్స్ట్. నిజంగా ఒక అద్భుతమైన మ్యాచ్ అయితే చూసాం ఈరోజు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ల్లో ఇదే బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇంత క్లోజింగ్ ఎన్కౌంటర్ అయితే ఇప్పటి వరకు చూడలేదు. మరి అసలు నిజంగా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే వరుసగా 2 సార్లు ఇంగ్లాండ్ టీంని ఐసీసీ టోర్నమెంట్స్లో ఓడించి ఒక చరిత్ర అయితే సృష్టించింది. ఇబ్రహీం జార్డన్ అయితే అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడా? ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్గా అయితే నిలిచాడు. రీసెంట్గా ఒక 2 days క్రితమే బెండెకెట్ అయితే ఆ రికార్డు సాధించాడు. మరి ఒక 2 రోజుల్లోనే ఆ రికార్డును అయితే ఇబ్రహీం జార్డన్ అయితే బ్రేక్ చేశాడు. నిజంగా ఇబ్రహీం జార్డన్ ఇన్నింగ్స్లో కనుక చూసుకుంటే 110 balls సెంచరీ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ 36 balls ఆల్మోస్ట్ 77 runs అయితే స్కోర్ చేశాడు. అంటే సెంచరీ తర్వాత తను 200 స్ట్రైక్ అయితే బ్యాటింగ్ చేశాడు. అంతేకాకుండా ఆఫ్ఘనిస్తాన్ టీం కనుక చూసుకుంటే ఐసీసీ టోర్నమెంట్స్లో మొదటిసారిగా 300 runs టార్గెట్ని అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. ఇక మ్యాచ్లో ఇంగ్లాండ్ టీం ఎక్కడ ఓడిపోయిందంటే జో రూట్ వికెట్ మరియు జమీ ఓవర్టన్ వికెట్. ఎప్పుడైతే జో రూట్ అయితే అవుట్ అయ్యాడో అప్పుడే ఆల్మోస్ట్ ఇంగ్లాండ్ ఆశలు అయితే ఆవిరైపోయాయి. నిజంగా జో రూట్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తనకి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరి దగ్గర నుంచి అయితే సరైన సపోర్ట్ అయితే దొరకలేదు. నిజంగా ఒంటరి పోరాటం చేశాడు లాస్ట్ వరకు, కానీ ఎవ్వరు కూడా తనకి సరైన సపోర్ట్ అయితే అందించలేదు బ్యాటింగ్లో. కాబట్టి ఇంగ్లాండ్ టీం అయితే ఓడిపోవడం జరిగింది. నిజంగా జో రూట్ కనుక ఉండుంటే మాత్రం ఇంగ్లాండ్ టీం అయితే గెలిచేది. అసలు ఈరోజు మ్యాచ్లో కంప్లీట్గా ఏం జరిగిందో ఒకసారి చూసుకుందాం. ముందుగా అయితే ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. దానికి అస్మతుల్లా షాహిదీ చెప్పిన రీజన్ ఏంటంటే వెదర్ క్లౌడీగా ఉంది కాబట్టి సెకండ్ హాఫ్లో డ్యూ పడే ఛాన్స్ అయితే లేదన్నాడు. అలాగే సెకండ్ హాఫ్లో పిచ్ ఇంకా స్లో అవుద్దన్నాడు. అటు జాస్ బట్లర్ కూడా అదే చెప్పాడు, మేము కూడా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకునేవాళ్ళం అన్నాడు. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఆఫ్ఘనిస్తాన్కి అయితే ఏమాత్రం మంచి స్టార్ట్ అయితే రాలేదు. రెహమానుల్లా గుర్బాజ్జాన్ కానీ, షదీకుల్లా అటల్ కానీ, ఆ తర్వాత రెహమద్ షా కానీ ముగ్గురు ఫెయిల్ అయ్యారు. దాంతో 37 for 3 పీకల్లోత కష్టాలు అయితే పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ టీం. నేను అనుకున్నాను ఇంకేం గెలుస్తారులే, ఇంకా మహా అయితే ఒక 150 కొడతారేమో, ఇంకా అయిపోయింది, ఇంక ఇంగ్లాండ్దేలే మ్యాచ్ అనుకున్నా. కానీ ఆ తర్వాత అస్మతుల్లా షాహిదీ మరియు ఇబ్రహీం జార్డన్ అయితే ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పారు. నిజంగా ఇన్నింగ్స్ని అయితే స్లోగా మొదలుపెట్టి బిల్డ్ చేస్తూ ఒకానొక దశలో కాస్త స్ట్రైక్ రేట్ పెంచే క్రమంలో అస్మతుల్లా షాహిదీ అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత కూడా ఇబ్రహీం జార్డన్ మరియు అజ్మతుల్లా ఒమర్ జాయ్ మధ్య ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈవెన్ అజ్మతుల్లా ఓవర్ జాయ్ కనుక చూసుకుంటే 31 balls 41 runs అయితే స్కోర్ చేశాడు. ఇక ఆ తర్వాత మహమ్మద్ నబీ మరియు ఇబ్రహీం జార్డన్ అయితే లాస్ట్లో అయితే విరుచుకుపడ్డారు. నిజంగా ఏమన్నా బ్యాటింగ్ చేశారా? లాస్ట్ 10 overs కనుక చూసుకుంటే ఆల్మోస్ట్ 112 పరుగులు అయితే చేశాడు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే 325 పరుగులు అయితే చేయగలిగింది. నిజంగా ఇంగ్లాండ్ బౌలర్స్ అయితే దారుణంగా ఫెయిల్ అయ్యారు. మనకి చూసాం బ్రైడన్ కార్స్ ప్లేస్లో అయితే జమీ ఓవర్టన్ వచ్చాడు. తనైతే ఆల్మోస్ట్ 10 overs 72 runs అయితే ఇచ్చాడు. ఒక్క జోఫ్రా ఆర్చర్ మినహాయించి తను కూడా రన్స్కి వెళ్ళాడు. కాకపోతే ఇనీషియల్గా అయితే వికెట్స్ తీసాడు. ఏ మాటగా అమౌంట్ చెప్పుకోవాలి, జోఫ్రా ఆర్చర్ అయితే ఫస్ట్ స్పెల్ అయితే అద్భుతంగా వేశాడు నిజంగా. ఇంకా ఆ తర్వాత మిగిలిన బౌలర్స్ ఎవరు కూడా, మార్క్వుడ్ అయితే ఏమాత్రం ఎఫెక్టివ్ అయితే కనిపించలేదు. తను ఏదో మళ్ళీ ఇంజరీతో ఏదో సఫర్ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇక మనకి ఆదిల్ రషీద్ చూసుకున్నా కానీ తను కూడా అయితే రన్స్ ఇచ్చాడు. అంత ఎఫెక్ట్గా ఇదేం బౌలింగ్ చేయలేదు. మిగిలిన స్పిన్నర్స్ అందరూ కూడా రన్స్కి వెళ్ళిపోయారు. కాబట్టి ఇంగ్లాండ్ టీం మరొకసారి బౌలింగ్లో అయితే ఫెయిల్ అయింది కంప్లీట్గా. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన ఇంగ్లాండ్ కనుక చూసుకుంటే మరొకసారి ఫిల్ సాల్ట్ అయితే ఫెయిల్ అయ్యాడు. అలాగే జెమ్మీ స్మిత్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఆ తర్వాత మాత్రం జో రూట్ మరియు బెండెకెట్ మధ్యతో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వస్తుంది. గ్రీజులో కుదురుకున్నారు, లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారేమో అనుకున్న టైంలో రషీద్ ఖాన్ అయితే ఒక అద్భుతమైన డెలివరీ అయితే బెండెకెట్ అయితే అవుట్ చేశాడు. ఎంపైర్ అయితే నాట్అవుట్ ఇచ్చాడు. రివ్యూకి వెళ్ళారు, రివ్యూ అయితే సక్సెస్ అయింది. దాంతో బెండెకెట్ అయితే అవుట్ అయ్యాడు. ఇంకా ఆ తర్వాత హ్యారీ బ్రూక్ వచ్చాడు. బ్రూక్ కనుక చూసుకుంటే తనకు కూడా ఏమాత్రం అంత కాన్ఫిడెంట్గా అయితే కనిపించలేదు. ఒక 20 runs స్కోర్ చేసి తను కూడా అవుట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత మనకి జాస్ బట్లర్, ఆ తర్వాత బట్లర్ మరియు రూట్ మధ్య అయితే కాస్త మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. బట్లర్ సెట్ అయ్యాడు, ఇంకా లాంగ్ ఇన్నింగ్స్ ఆడతారు అనుకున్న టైంలో బట్లర్ కూడా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత లివింగ్స్టన్ అయితే వచ్చాడు. లివింగ్స్టన్ కూడా మరొకసారి ఫెయిల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత జమీ ఓవర్టన్ మరియు జో రూట్ మధ్యతో ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే వచ్చింది. ఇంకా వీళ్ళు మ్యాచ్ గెలిపించేస్తారు అనుకున్నాం, కానీ అలా జరగలేదు. అజ్మతుల్లా ఒమర్ జాయ్ అయితే బ్యాక్ టు బ్యాక్ జో రూట్ని మరియు జమీ ఓవర్టన్ అయితే అవుట్ చేసి ఆల్మోస్ట్ ఇంకా ఇంగ్లాండ్ ఆశలపై నీళ్లు చల్లేశాడు. ఇక ఆ తర్వాత మనకి లాస్ట్లో జోఫ్రా ఆర్చర్, మార్క్వుడ్ మరియు ఆదిల్ రషీద్ లాంటి వాళ్ళు కాస్త పోరాడినా కానీ అది గెలిపే విజయం అయితే దక్కలేదు. ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో అయితే మరొకసారి అజ్మతుల్లా ఒమర్ జాయ్ అయితే ఒక అద్భుతమైన బౌలింగ్ అయితే చేశాడు.
మొత్తం 6 బాల్లో 13 రన్స్ కావాలనుకున్నప్పుడు మొదటి 4 బాల్లో 4 సింగిల్స్ మాత్రం ఇచ్చాడు. ఆ తర్వాత ప్రెజర్ బిల్డ్ అవడంతో ఆదిల్ రషీద్ అయితే ఒక బిగ్ షాట్ కొట్టిపోయాడు. లాంగ్ ఆన్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దాంతో ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే 8 పరుగుల తేడాతో అయితే విజయం సాధించి, దాంతో వరుసగా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఇంగ్లాండ్ టీంని వరుసగా రెండవసారి ఐసీసీ టోర్నమెంట్లో ఓడించింది. అంతేకాదు ఇంగ్లాండ్ టీం అయితే అఫీషియల్గా కూడా ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి అవుట్ అయిపోయినట్టే. ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే నిజంగా లాస్ట్ మ్యాచ్లో ఆడింది ఈ టీమేనా అనిపించింది నాకైతే. నేను మొన్న ప్రివ్యూలో కూడా అన్నాను ఇంగ్లాండ్ గెలుస్తుంది అన్నాను, కానీ నిజంగా ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే అద్భుతంగా పర్ఫామ్ చేశారు. సౌత్ ఆఫ్రికాతో ఆడింది ఈ టీమేనా కాదా అనిపించింది. కాబట్టి నెక్స్ట్ వీళ్ళు జరగబోయే ఆస్ట్రేలియాతో మ్యాచ్లో కూడా ఎలా ఆడతారో చూడాలి. ఇక 2023 వన్డే వరల్డ్ కప్లో ఏం జరిగిందో మనకు అందరికీ తెలుసు. ఆఫ్ఘనిస్తాన్ టీం ఆల్మోస్ట్ విజయం దగ్గరకు వచ్చింది, కానీ గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే అడ్డుపడి లాస్ట్లో ఆస్ట్రేలియా టీంని గెలిపించాడు. మరి చూడాలి ఆఫ్ఘనిస్తాన్ టీం ఎలా ప్రతీకారం తెచ్చుకుంటుందో ఆస్ట్రేలియా టీం మీద. నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతో ఆడబోతున్నారు, మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈ మ్యాచ్ మాత్రం నిజంగా ఇప్పటి వరకు టోర్నమెంట్లో జరిగిన ది బెస్ట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు.